హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. 2 పథకాల ద్వారా 18,000 రూపాయలతో పాటుగా 13,000 రూపాయలు ఏపీ మహిళలందరికీ కూడా జమ చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున ఈ 2 పథకాలకు సంబంధించి 18,000 రూపాయలు, దాంతో పాటుగా 13,000 రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ 13,000 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారండి. మన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి అఫీషియల్ గా మనకి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఎన్నో రకాల పథకాలను అయితే ఇప్పటి వరకు అమలు చేస్తా వచ్చిందండి. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ 2 పథకాలను కూడా అమలు చేయబోతున్నారు. అయితే ఈ 2 పథకాల ద్వారా డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, 18,000 రూపాయలతో పాటు 13,000 రూపాయలు మహిళలు మీరు పొందాలి అంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి, ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, అలాగే అర్హుల జాబితా లిస్ట్ లో మీ పేర్లు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి ఎంటర్ అయినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ నెల 22వ తారీఖున ఈ 2 పథకాలకు సంబంధించి 18,000 రూపాయలు అలాగే 13,000 రూపాయలు అయితే విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారండి. ముందుగా 13,000 రూపాయల పథకానికి సంబంధించి ఇప్పటికే 10,120 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగింది. తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మహిళల ఖాతాల్లోకి 13,000 రూపాయలు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందండి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. మీ పేర్లు ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది మన ప్రీవియస్ వీడియోలో, అంటే ఇంతకు ముందు చేసిన వీడియోలో నేనైతే చాలా క్లియర్ గా చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తానండి, కంగారు పడొద్దు. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఈ పనులన్నీ చేసుకుని ఉండాలండి. ముందుగా మీ పిల్లలు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతా ఉన్నారో వారందరికీ కూడా అర్హత ఉంటుందండి. ఈ నెల 22వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక మహిళలు ఈ పథకాన్ని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డులకి అలాగే మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులకి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి. అంటే సపరేట్ గా మొబైల్ ఫోన్ నెంబర్స్ అయితే మీరు లింక్ చేసుకోవాలన్నమాట. దాంతో పాటుగా మీ యొక్క పిల్లల యొక్క వేలి ముద్రలు అలాగే మీ వేలి ముద్రలు అనేవి అప్డేట్ చేసుకుని ఉండాలి. తర్వాత బీసీ, ఓసీ, ఎస్టీ కులాలకి చెందిన వారైతే మాత్రం మహిళలు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు రావండి. ఇప్పటి వరకు మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదండి, మనకి ఇప్పటికీ కూడా టైం అయితే ఉందన్నమాట. వెంటనే మీ బ్యాంక్ బుక్, దాంతో పాటుగా ఆధార్ కార్డు జిరాక్స్, దాంతో పాటు పాన్ కార్డు జిరాక్స్ కూడా తీసుకుని వెళ్లి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ అడగండి, ఇలా ఎన్పిసిఐ చేయాలని చెప్పి మీరు అడిగినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ చేస్తారు, దాంతో పాటు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తారు. ఇంకా పాన్ కార్డ్ అనేది లింక్ చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి, అది ఆప్షనల్ అన్నమాట. కానీ లింక్ చేసుకుంటే మంచిది. ఇక మహిళలు మూడో పనిగా చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ దగ్గర ఎలాంటి హోల్డింగ్స్, మైనస్ బ్యాలెన్స్ లు ఇలాంటివి కూడా లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తారీఖున తల్లికి వందనం 13,000 రూపాయలు మీకు విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ స్టేటస్ లో ఉన్నట్లయితే మాత్రమే మీ అకౌంట్ లోకి అయితే డబ్బులు వస్తాయి. అలా కాకుండా ఎలాంటి హోల్డింగ్స్ గానీ మైనస్ బ్యాలెన్సెస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే మాత్రం మీకు డబ్బులు రావండి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ విషయంలో మాత్రం చాలా కీలకమైన అప్డేట్స్ మొత్తం కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ 2026 సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం డబ్బులు అనేవి 2 విడతలుగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ నెల 22వ తారీఖున తొలి విడత డబ్బులు అయితే జమ చేస్తారు. మళ్ళీ ఆగస్టు నెల అంటే వచ్చే నెల 30వ తారీఖున 2వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట. మనకి ఈ నెల 21వ తారీఖున ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుందండి. అందులో మీ పేర్లు వచ్చాయా లేదా అనేది మహిళలందరూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్ ని ఇలాగా తల్లికి వందనం ఎలిజిబిలిటీ లిస్ట్ లో మా పేరు వచ్చిందా లేదా చెక్ చేయండి అని మీరు అడిగినట్లయితే అక్కడ వాళ్ళైతే చెక్ చేసి చెప్తారు.
అలా కాకుండా రెండో మార్గం కూడా ఉందండి. ఆన్లైన్ లోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రాదా అనేది మీకు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దండి దయచేసి. మీ మొబైల్ ఫోన్ లోనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేయండి. అక్కడ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ అని మీరు కొట్టినట్లయితే అక్కడ ఓపెన్ అవుతుందండి. లేదా తల్లికి వందనం స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని మీరు అక్కడ టైప్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఒక వెబ్సైట్ వస్తుందండి. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అంటే మీ పిల్లలది కాదండి, ఎవరైతే తల్లి ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. పక్కన స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అక్కడ తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అకాడమిక్ ఇయర్ అనేది 2026-27 అయితే సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీరు ఎలిజిబులా కాదా అనేది వస్తుంది. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలాగే మొత్తం మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. 6 దశల నిర్ధీకరణ అని అంటారు. అవన్నీ కూడా మీకు కరెక్ట్ గా ఎలిజిబుల్ గా ఉన్నట్లయితేనే సాటిస్ఫైడ్ అని మీకు స్టేటస్ చూపిస్తుంది, లేదంటే అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుందండి. కాబట్టి ఈ విధంగా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టేటస్ అన్సాటిస్ఫైడ్ అని ఉన్నట్లయితే మీకు డబ్బులు రావన్నమాట. ఎవరికైతే సాటిస్ఫైడ్ ఎలిజిబుల్ అని ఉంటుందో స్టేటస్ అనేది వారికి మాత్రమే ఈ నెల 22వ తారీఖున డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఇదనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అయితే మీకు ఈ నెల 22వ తారీఖున జమ అవుతాయండి. ఇక ఇప్పుడు రెండవ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు. ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ 18,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇక ఇప్పటికే ఎన్నోసార్లు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అని మనకి కేబినెట్ మీటింగ్లు జరిగి అన్ని రకాల డెసిషన్స్ తీసుకున్నా సరే మనకి ఇప్పటికీ కూడా ఎలాంటి అమలు చేయలేదు. అయితే తాజాగా మనకున్న సమాచారం ప్రకారం ఈ నెల అంటే జూలై చివరి వారంలో ఈ పథకానికి సంబంధించి మనకి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది అనేసి మనకి అప్డేట్ వచ్చింది. అంటే జూలై 27 లేదా 28 ఈ తేదీల్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందండి. మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి. అయితే ఈ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే 18,000 రూపాయలు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు కలిగి ఉండాలండి. అవేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో చివరి వరకు చూడండి. మహిళలు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతో పాటుగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, దాంతో పాటుగా మొబైల్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. అలాగే మీ ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకుని ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే తప్పనిసరిగా చేయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. 18 నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందండి. కాబట్టి మహిళలందరికీ 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా కల్పించనున్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హత అయితే ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు అయితే విడుదల చేసిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా ఈ నెల అంటే జూలై 25వ తారీఖు గాని 26వ తారీఖు గాని కేటాయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పథకానికి దరఖాస్తులు అనేవి తీసుకుంటారండి. మీకు తల్లికి వందనం పథకం లాగా డైరెక్ట్ గా ఎవరైతే పిల్లలు చదువుతా ఉన్నారో వారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయరు. ఆడబిడ్డ నిధి పథకం అనేది కొంచెం సపరేట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దరఖాస్తులు అనేవి తీసుకొని అన్ని రకాల వెరిఫికేషన్లు అనేవి పూర్తి చేసి ఎవరికైతే అర్హత ఉంటుందో వారి పేర్లన్నీ కూడా ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి అయితే వస్తాయి. ఆ తర్వాత ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టి మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు అయితే అకౌంట్ లోకి అయితే వేస్తారు. సో ఇదండి విషయం. మనకి ఈ రెండు పథకాల ద్వారా 13,000 రూపాయలతో పాటు 18,000 రూపాయలు మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి కలిగించనున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ అన్ని వెంటనే పూర్తి చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ ఏ ప్రూఫ్స్ ఉండాలన్నానో అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఈ రెండు పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు. సో ఇదనమాట. వీడియో ఎక్కడి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సపోర్ట్ అయితే మీరు అందిస్తున్నారు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ తెలుసుకునేందుకు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.